హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు మనం అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడైతే వర్క్ స్టార్ట్ అయినాయి. ఎంత వరకు జరుగుతుంది, ఏం వర్క్ స్టార్ట్ అయినాయి అనేది వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ప్రజెంట్ అయితే మనం ఐకానిక్ టవర్స్ 3-4 దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు డీ వాటరింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారు. 4 ట్రాక్టర్లు అయితే ఇక్కడ డీ వాటరింగ్ పనులు అయితే చేస్తున్నాయండి. మీరు చూడొచ్చు ఇక్కడైతే ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అయినట్టయితే కనిపిస్తుందండి. 1 and 2 టవర్స్ దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ ఐకానిక్ టవర్స్ యొక్క విషయానికి వస్తే 2015లో అమరావతి రాజధానికి భూమి పూజ చేసి ప్రతిదీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ లాగా ఉండాలని చెప్పి సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఫోర్స్టార్ పార్ట్నర్స్ అనే ప్రెస్టీజియస్ ఆర్కిటెక్చరల్ కంపెనీ గవర్నమెంట్ తో కలిసి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిజైన్ చేయడం జరిగిందండి. 2018లో ఈ సెక్రటేరియట్ టవర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ కి సంబంధించిన పనులైతే మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ 2019లో పొలిటికల్ సినారియో మారటం వల్ల ఈ పనులన్నీ నిలిచిపోవడం జరిగింది. ఆ తర్వాత 5 years ఈ మొత్తం ఫౌండేషన్ వర్క్స్, పిల్లర్స్, ఐరన్ రోడ్స్ మొత్తం వాటర్ లోనే ఉన్నాయండి. ఒక చెరువులాగా అయితే కనిపించడం జరిగిందండి. మారిన పరిస్థితుల్లో 2025లో మళ్ళీ సెక్రటేరియట్ టవర్స్ రిలేటెడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా జనవరి 20, 2025న టవర్ 1 and 2లో రాఫ్ట్ ఫౌండేషన్ ని 16 అడుగుల డీప్ లో ఉన్న నీళ్లని పంప్ చేసి బయటికి తీశారండి. ఈ డీ వాటరింగ్ ప్రాసెస్ లో ముంబై నుంచి తీసుకొచ్చిన 8 హై కెపాసిటీ మోటార్స్ యూజ్ చేయడం జరిగింది. నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ ఆపరేషన్స్ ని 24 రోజులు డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఈ ఫౌండేషన్స్ మళ్ళీ వాటర్ నుంచి బయటికి రావడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత కూడా ఇంకా వర్క్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదని జనరల్ డౌట్ అండి చాలామందికి. సో దానికి ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వర్క్స్ ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉండదండి. ఏప్రిల్ నుంచి మే 2025లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 4688 కోట్లు విలువైన సెక్రటేరియట్ టవర్స్ కోసం ఫ్రెష్గా టెండర్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. మే 1, 2025న టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేశారు. కానీ ఫైనల్గా కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం, డాక్యుమెంట్స్ సైన్ చేయడం, ఈ ప్రాసెస్ ఇంకా ప్రాసెస్లో ఉంది. వర్క్ స్టార్ట్ చేయాలి అంటే కాంట్రాక్టర్ని అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. గవర్నమెంట్ ఆల్రెడీ 2100 crores-ని అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్. కానీ ఈ బడ్జెట్ని డిపార్ట్మెంట్స్కి అలాట్ చేయడం, ఫైల్స్ అప్రూవల్, రిలీజ్ ఆర్డర్స్, ఈ ప్రతి స్టెప్కి కొంచెం టైం పడుతుంది. అండ్ 2019-2024 మధ్యలో అమరావతి క్యాపిటల్ ప్లాన్లో పొలిటికల్ అండ్ లీగల్గా చాలా హర్డల్స్ అయితే వచ్చాయి. ల్యాండ్ ఇష్యూస్, కోర్ట్ కేసెస్, పాలసీ రివర్సల్ వల్ల మల్టిపుల్ ఫైల్స్ స్టాగ్నెంట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయడం అంటే లీగల్ క్లారిటీ అండ్ పాలసీ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి. ఈ బ్యాక్డ్రాప్లో గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్గా వెళ్తుంది, ర్యాష్ డెసిషన్స్ తీసుకోకుండా. సో ప్రజెంట్ డీవాటరింగ్ కంప్లీట్ చేసుకుని స్ట్రక్చరల్ సేఫ్టీ కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి, ఫండ్స్ అప్రూవల్ అయ్యాయి. కానీ ఫైనల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. కానీ మనకు ఒక విషయం అయితే క్లారిటీ వస్తుంది. అమరావతి సెక్రటేరియట్ టవర్స్ కన్స్ట్రక్షన్ మళ్ళీ ఫామ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇది మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలవుతుంది అంటాం కంటే అమరావతి సెక్రటేరియట్ టవర్స్ మళ్ళీ పునర్జీవం పొందాయి అని చెప్పటం చాలా బాగుంటుంది అనుకుంటా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది టవర్ 4 అండి. ఆ పక్కన కనిపించేది టవర్ 3. టవర్ 3 దగ్గర కూడా డీవాటరింగ్ చేస్తున్నారు. మీ ఒక ట్రాక్టర్ అక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి 3, 4, 5 టవర్స్ దగ్గర నుంచి 1 and 2 టవర్స్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే డీవాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడటం కారణం కావచ్చు, భూమిలో నుంచి వచ్చిన ఊట కారణం కావచ్చు, కొంచెం వాటర్ అయితే ఇక్కడ రావడం జరిగిందండి. అందుకని మళ్ళీ డీవాటరింగ్ చేస్తున్నారు. లాస్ట్ టైం పట్టినట్టు అంత టైం అయితే పట్టదు. ఎక్కువ వాటర్ ఏం లేదు లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ. సో త్వరలోనే ఇక్కడ మెషినరీ వర్క్స్, వర్కర్స్ తిరుగుతా కలకల్లాడుతా ఇది ఉండబోతుంది అని అయితే మీకు చెప్పగలను. ఇదండి టవర్ 3, 4, 5 దగ్గర అయితే ఈ పనులు అయితే డీవాటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి.
ముందలకెళ్ళి ఈ వాటర్ ఎంత వస్తున్నాయి, ఎటు ఫ్లో అవుతుందో కూడా వీడియోలో చూపిస్తానండి. ఇది ప్రస్తుతం మనం చూసేది టవర్ 5. ఇక్కడ చూడొచ్చు ఎన్నైతే వాటర్ ఉన్నాయో. అది టవర్ 5 అండి. ఇది టవర్ 4. ఆ ఎదర కనిపించేది టవర్ 3. 3 టవర్ల దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఎదరికెళ్ళి వాటర్ ఎలా వెళ్తున్నాయో మీకు చూపిస్తాను. ఈ పెద్ద కాలువలాగా చేశారండి, సైడ్ కాలువలాగా. దీనిలో అయితే వాటర్ పంపించడం జరుగుతుంది. లాస్ట్ టైం యూజ్ చేసిన కాలువలే మళ్ళీ యూజ్ చేస్తున్నారు. కొద్దిగా వర్క్ చేసి వాటిని సదును చేసుకుని సేమ్ అదే కాలువలో బయటకైతే వాటర్ పంపించేస్తున్నారండి. ప్రెజెంట్ అయితే మనం టవర్ 1 అండ్ 2 దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు సర్ఫేస్ క్లీనింగ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఆ మట్టి పేరుకుని ఉంది కదా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత, ఆ మట్టి సుద్దలను అయితే క్లీన్ చేసుకుంటున్నారు. ఆ పనులు అయితే ప్రజెంట్ ఇక్కడ వర్కర్స్ ఉన్నారండి. ఈ వర్కర్స్ వచ్చేసి షపూర్జీ పలోంజీ అనే కంపెనీకి సంబంధించిన వాళ్ళు అయితే క్లీనింగ్ చేపడుతున్నారు. మ్యాక్సిమం ఈ టెండర్ కూడా వీళ్ళకే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో అందుకే క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి రిలేటెడ్గా కన్స్ట్రక్షన్కి కావాల్సిన బేస్ యూనిట్ అయితే ఈ పక్కనే అరేంజ్ చేయడం జరిగిందండి. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన వర్కర్ షెడ్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ ఆపోజిట్లోనే అరేంజ్ చేయడం జరుగుతుంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడే అండి వాళ్ళకి కావాల్సిన ఐరన్ రాడ్స్ అవి ఇక్కడైతే దింపుకుంటున్నారు. మీరు చూడొచ్చు. ఇది ఆపోజిట్లోనే ఉందండి. ఆ బ్లాక్ కలర్లో వైట్ యూనిట్ కనిపిస్తుంది చూసారా, కాంక్రీట్ యూనిట్స్. అవి లాస్ట్ టైం మీకు చూపించాను, కానీ అదేంటో తెలియలేదు అన్నాను కదా. సో అది కూడా నేను చూపిస్తానండి మళ్ళీ మీకు. అది ఈ కంపెనీకి సంబంధించిన యూనిట్టేనండి అది. ఇక్కడ కూడా 2 ట్రాక్టర్లు అయితే ఉన్నాయండి, డీవాటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ వాటర్ లేదు, మీరు చూడొచ్చు. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వాటర్ లేదు. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, ట్రాక్టర్స్ సరిపోతాయి. పెద్ద లారీలో అయితే లోడ్ రావడం జరిగిందండి. ఇదండి ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ అయితే ఇలా జరుగుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళ బేస్ యూనిట్కి అయితే వెళ్ళి అక్కడ అది ఎలా సెటప్ చేశారు, అక్కడ ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ పనులు అయితే 2-3 రోజులు అయితే అవుతుందండి స్టార్ట్ చేసి. 2-3 రోజుల నుంచి అయితే చేస్తున్నారు. ఈరోజు డేట్ వచ్చేసి మే 17, 2025 అండి. ఈరోజు నేను వీడియో షూట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇదే వాళ్ళ బేస్ యూనిట్ అండి. ఇది కూడా ఐకానిక్ టవర్స్ దగ్గరలోనే అరేంజ్ చేసుకోవడం జరిగింది వీళ్ళు. ఇది షపూర్జీ పలోంజీ కంపెనీకి సంబంధించిన బేస్ యూనిట్ అండి. సో వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి.
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.